మన కలలు మన లోతైన ఆలోచనలను వెల్లడిస్తాయి. ఈ కలల్లో కొన్ని సాధారణంగా రావచ్చు, మరికొన్ని తరచుగా కలలో రావచ్చు. ఈ విషయంపై కనావు శాస్త్రం అని కూడా పిలువబడే అభిధాన చింతామణి కలైక్లాన్జియం పుస్తకం యొక్క ప్రయోజనాలను క్లుప్తంగా పరిశీలిద్దాం. కలల వివరణలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా మనం బంధువుల ఇంటికి విందుకు వెళ్తున్నట్లు కలలు కన్నట్లయితే కుటుంబంలో గొడవ జరుగుతుందని అర్థం. మీ బంధువులు మీ ఇంటికి వచ్చి అరటి ఆకుపై భోజనం చేస్తున్నట్లు మీరు కలలో చూస్తే మీరు త్వరలో వివాహం చేసుకుంటారని అర్థం. అది మనసును విశాలం చేసినట్లే. మీరు బలం కావాలని కలలు కంటున్నట్లయితే మీ సంపద పెరుగుతుందని మరియు దొంగలించబడిన వస్తువులు తిరిగి ఇవ్వబడతాయని అర్థం. అదేవిధంగా మీరు చనిపోయిన వ్యక్తులను చూసినట్లు కలగన్నట్లయితే మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా చనిపోబోతున్నారని అర్థం. మనం ప్రేమించే ఎవరైనా చనిపోతున్నారని కలలు కన్నట్లయితే మన బాధలు మనల్ని వదిలి వెళ్లిపోబోతున్నాయని అర్థం. ఎవరైనా చనిపోయారని కలలు కన్నట్లయితే మన జీవితంలో మంచితనం మరియు ఆనందాన్ని అనుభవించబోతున్నామని అర్థం. మీ కలల్లో చనిపోయిన వారు కనిపిస్తే త్వరలో మంచి జరుగుతుందని అర్థం. మనం చనిపోయామని కలగన్నట్లయితే మన ఆయుష్ పెరుగుతుందని అర్థం. అంతా బాగానే ఉంది, కానీ చనిపోయిన వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని మీరు కలగన్నట్లయితే అంతా బాగానే ఉందని అర్థం. చనిపోయిన వారు మీ ఇంట్లో నిద్రిస్తున్నారని మీరు కలగన్నట్లయితే మీరు ఒక పెద్ద ఖండం నుంచి తప్పించుకుంటారు. చనిపోయిన వారు మీతో మాట్లాడితే సంక్షోభ సమయంలో మీకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తారని అర్థం. చనిపోయిన వారు మీ కలలోకి వచ్చి ఏడుస్తున్నారని మీరు కలగన్నట్లయితే అది మంచిది కాదు. ఆలయంలో కర్మలు చేయడం మంచిదే. చనిపోయిన వారితో మీరే మాట్లాడుతున్నారని మీరు కలగన్నట్లయితే మీ పేరు కూడా దెబ్బతింటుందని అర్థం. చనిపోయిన వారు మీతో కలిసి భోజనం చేస్తున్నట్లు కలగన్నట్లయితే మీ సంపద మరియు కీర్తిని పొందుతారు. చనిపోయిన తల్లి కలలో కనిపిస్తే ఆ కుటుంబంలో ఆడపిల్ల పుట్టబోతుందని అర్థం. చనిపోయిన తల్లిదండ్రులు కలలో కనిపిస్తే వారు రాబోయే ప్రమాదం గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారని అర్థం. కానీ మీ కలలో చనిపోయిన వారు ఏడుస్తున్నట్లు కల వస్తే అది మంచిది కాదు. మీరు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవాలి.